ప్రపంచ భవిష్యత్తు మొత్తం రోబోలతోనే ముడిపడి ఉందని, పూర్తిగా రోబో శకం రానుందని కేరళ అమృత్ విశ్వవిద్యాలయం ఆచార్యులు భవానీరావు చెప్తున్నారు. ఇప్పటికే చాలా రంగాల్లో రోబోలు వినియోగిస్తున్నారని, మన దేశంలోనూ రోబోటిక్ రంగం దిశగా విద్యార్థుల్ని ప్రోత్సహించాలని చెప్తున్న భవానీరావుతో మా ప్రతినిధి రాయుడు ముఖాముఖి. ఇప్పుడు పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో రోబోల వినియోగం కానీ అలాగే తయారీ కానీ తక్కువ ఉందని చెప్పుకోవాలి. అయితే వీటి అవసరం భారతదేశంలో అధికంగా ఉందని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు రోబో రంగ నిపుణురాలు భవానీరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతం భారతదేశంలో రోబోల అవసరం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ రోబోట్స్ అది వీఆర్ యూజింగ్ ఇట్ అండి. అండ్ ఐ నో అ లాట్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆర్ స్లోలీ మూవింగ్ ఇన్ టు ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కొన్ని సిమెంట్ కంపెనీస్, ఆటోమోటివ్ కంపెనీస్, వీళ్ళందరూ ఇండస్ట్రియల్ రోబోట్స్ చాలా యూజ్ చేస్తున్నారు. సెకండ్ ఫీల్డ్ ఇట్స్ గెటింగ్ వెరీ పాపులర్ అండ్ ఈజ్ ఆల్సో మెడికల్ రోబోటిక్స్. ఇప్పుడు మనం రోబోట్ సర్జరీస్ చేస్తున్నాం. ఆల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆఫర్ రోబోటిక్ సర్జరీస్. దెన్ ఇట్స్ మోర్ ప్రిసైజ్, ఇట్స్ లెస్ రీహాబిలిటేషన్ time anamata. So robotics is coming into our life whether we like it or not. ఇప్పుడు మన అమృతలోనే వీఆర్ డూయింగ్ రీసెర్చ్ ఇంటూ నానో రోబోట్స్. అదేంటంటే ఇట్ కెన్ స్మాల్ రోబోట్స్ దట్ కెన్ గో ఇన్ టు యువర్ బాడీ అండ్ డెలివర్ మెడిసిన్ ఎగ్జాక్ట్లీ అట్ ద క్యాన్సర్ సైట్. అలాంటి రోబోటిక్స్ కూడా వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఇన్ ఇండియా దట్ ఈస్ అ యూజ్ ఫర్ ఇట్. దట్ ఈస్ ఆఫ్ కోర్స్ ద ఇటర్నల్ డిబేట్ వెదర్ ఈ రోబోటిక్స్లో మన విల్ ఇట్ టేక్ అవే జాబ్స్. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ అవే సమ్ జాబ్స్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ క్రియేట్ న్యూ జాబ్స్. ద క్వశ్చన్ ఇస్, ఆర్ వీ స్మార్ట్ ఇనఫ్ టు ట్రైన్ అవర్ పీపుల్ ఫర్ ద న్యూ జాబ్స్? We did it once for computers. I believe we should do it again for robotics. ఇప్పటికీ కూడా రోబోలు అవసరమైన ఆయా రంగాల్లో ఇప్పటికీ కూడా పాశ్చాత్య దేశాల నుంచి ఇప్పటికీ రోబోలను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి అంటారా? దేశీయంగా తయారీ ఎందుకు చేపట్టలేకపోతున్నారు? మనం అంతలాగా రోబోటిక్స్లోని రీసెర్చ్లోని వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు ఎవ్రీబడి స్పెషలైజెస్ ఇన్ సంథింగ్. చైనా స్పెషలైజెస్ ఇన్ సంథింగ్. వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్స్ ఉంటాయి. వెస్టర్న్ కంట్రీస్ లైక్ స్విట్జర్లాండ్ and all, they're ages ago they have started on this. Manam manufacturing lo we are good at computer science and we are good at algorithms. We are very good on the soft side of it. Kani manam we have not focused so much on the hardware side. ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోబోల అవసరం మన వ్యవసాయ రంగంలో ఎంతవరకు ఉందంటారు? నా అభిప్రాయం అడిగితే చాలా ఉందండి. ఎందుకంటే వ్యవసాయాలు ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిసపియరింగ్ రేస్. ఇప్పుడు the son of a farmer doesn't want to be a farmer anymore. You can't force him to be a farmer. The son of a farmer grows up in a school, not in the field. He doesn't understand the field. He doesn't understand the trees, the weathers, the pests in the ground. It is not like before, Andy. So if you're asking me, the farmers are an endangered species. Whether we will have farmers 10 years down the road, we don't know. I would think we should work on helping our farmer automate it so that they can actually produce things with less effort. It is so difficult to be a farmer. Enta kashtapadi pani cheyalo. So why should we not create technologies that will make their life easier? మనం ఇప్పటి వరకు కూడా భారతదేశంలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ కల్పించకపోవడం వల్లే రోబోల తయారీ తక్కువగా ఉందని, ప్రోత్సాహకాలు కూడా సరైన విద్యార్థులకు సరిగా లేవని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? లేవు, అసలు లేవు అనలేము. There are pockets of excellence. I think with the government, if they encourage more research in robotics, I think there will be more. Adi matram kaadu, I think we should encourage our students at school level nunchi. But US ki velte vallemo 4th 5th grade nunchi vallu start chestaru. Egypt lo kuda 4th grade nunchi they start training children in robotics. Alanti interventions India lo takkuva. I think from schools if we start encouraging robotic studies, just like ఇప్పుడు computer programming introduce chesam, alage robotics kuda introduce cheste, I believe that in the next few years you will find a huge jump in the research capacities. ఇది రోబోటిక్ రంగ నిపుణులు భవానీరావు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా భవిష్యత్తులో రోబోల అవసరం భారతదేశంలో అనేక రంగాల్లో అవసరం ఉందని కూడా ఆమె తెలియజేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు చిన్నతనం నుంచి ప్రోత్సాహం అందిస్తే రోబోల తయారీ ఊపందుకుంటుందని కూడా ఆమె తెలియజేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో రాయుడు, ఈటీవీ న్యూస్.